రోళ్లవాగు ప్రాజెక్టుని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రోళ్లవాగు ప్రాజెక్ట్ అనేది ఈ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇది సారంగపూర్, బీర్పూర్ ప్రాంతాల్లో ఉందన్నమాట తెలంగాణలోని. దీని గురించి అసలు విశ్లేషించొద్దనమాట. ఈ రోళ్లవాగు ప్రాజెక్ట్ ఏంటంటే 95% అయిపోయింది. దీనికి నిర్లక్ష్య వైఖరితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల 50,000 ఎకరాలకు పంట నీరు అందని పరిస్థితి ఉందన్నమాట. ఈ సారంగపూర్, బీర్పూర్, ధర్మపూర్ మండలాల అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం, విస్తరణ కోసం రోళ్లవాగు అనే పరిసర ప్రాంతాల్లో ఉన్న సాగు భూమికి రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 7.5 లక్షలు ఇచ్చి 200 ఎకరాలు సేకరించిందనమాట. భూసేకరణ కోసమే అప్పట్లో 16 కోట్లకు వెచ్చించారన్నమాట. తర్వాత ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచింది ప్రభుత్వం. సహజసిద్ధంగా కొండల మధ్య ఏర్పడిన ఈ ప్రాజెక్టు విస్తీర్ణం పెంచుతూ అంటే ఈ ప్రాజెక్టు సహజసిద్ధంగా కొండల మధ్యలో ఏర్పడింది అన్నమాట. ఈ రోళ్లవాగు ప్రాజెక్టు ఇది ఈ ప్రాజెక్టును పెంచుతూ పెద్ద చేశారన్నమాట. దీని ద్వారా 3 కట్టలు ఉంటాయన్నమాట. దీనికి ఆ కట్టలని ఒకటేమో 425 మీటర్ల పొడవుని 15 మీటర్ల ఎత్తులో నిర్మించారన్నమాట. రెండో కట్టను 300 మీటర్ల పొడవున 2.5 మీటర్ల ఎత్తులో నిర్మించారు. అటవీ ప్రాంతంలో ఈ కట్టలు నిర్మించారట. మూడో కట్టను 860 మీటర్ల పొడవున 21 మీటర్ల ఎత్తులో నిర్మించారన్నమాట. ఈ ప్రాజెక్టు మొత్తం 156 మీటర్ల పొడవున 16.5 మీటర్ల వెడల్పు 12.5 మీటర్ల ఎత్తులో మొత్తటి నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులోని ఎస్ఆర్ఎఫ్ నీటిని తరలించే D53 కెనాల్ మరమ్మతులతో పాటు దాని వెడల్పును కూడా సైతం పెంచారన్నమాట. రోళ్లవాగు ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే 2 కాలువలను ఆధునీకరించారన్నమాట. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేశారు. కానీ 2022 జూను, ఆగస్టు మాసాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు పనులు కొంత అవరోధం ఏర్పడి వర్షాలు వచ్చిన భారీ వరదలకు ఇసుక, మట్టి మేటలు వేశారన్నమాట. వాటన్నింటినీ తొలగించి మళ్ళీ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఎస్ఆర్ఎస్ నీటిని D53 కెనాల్ ద్వారా నీటిని కూడా లాంఛనంగా తరలించారన్నమాట. ఈ ప్రాజెక్టు పుట్టుపూర్వతలు అసలు చూస్తే రోళ్లవాగు అన్నది బీర్పూర్ అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన స్థలం అన్నమాట. ఇది రోళ్లవాగు అన్నది. దీన్ని 4 దశాబ్దాల క్రితం అంటే 40 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసి చిన్న ప్రాజెక్టుగా స్థిరీకరించారు. అప్పుడు 40 సంవత్సరాల క్రితం వేసవిలో నీటి లభ్యత లేని సమయంలో ఈ వాగు నీటిని నింపితే బాగుంటుందనే ఆలోచనతో ఎస్ఆర్ఎఫ్జీ ప్రాజెక్ట్ నుంచి D53 కాలువను ఫీడర్ ఛానల్గా ఏర్పాటు చేశారన్నమాట. ఈ రోళ్లవాగుకి 1989లో రోళ్లవాగు కింద కొంత ఆధునీకరించి ప్రాజెక్టుకి 2 స్విచ్లను కూడా ఏర్పాటు చేశారు. తాగుకి, సాగుకి నీటి కోసం ప్రాజెక్టు నుంచి కాలువను సారంగపూర్, ధర్మపూర్ మండలాల పరిధిలోని తవ్వించారన్నమాట. ఈ ప్రాజెక్టుకు లక్ష్మీ నరసింహస్వామి ప్రాజెక్టుగా పేరు మార్చారు కూడా ఆ ప్రాంతంలో. ఈ ప్రాజెక్టును మరింతగా మెరుగుపరిచేందుకు, ఆధునీకరించేందుకు అవకాశాలు ఉన్నాయని అప్పుడే అధికారులు గుర్తించి ప్రభుత్వాన్ని తెలియజేయమాట. కానీ గత పాలకులు పట్టించుకోకపోవడంతో 30 సంవత్సరాలుగా పెండింగ్లో పడిపోయింది ప్రాజెక్ట్. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల సమయంలో అప్పట్లో ధర్మపురి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొప్పులీశ్వరు, నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత గారు ఈ రోళ్లవాగు ప్రాజెక్టును ఆధునీకరిస్తానని హామీ ఇచ్చారన్నమాట. కేసీఆర్ ఆధ్వర్యంలో తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణతో పాటు ధర్మపురి ప్రాంతంలో మరికొంత ఆయకరణ స్థిరీకరణ కోసం 60 లక్షలు కేటాయించి సర్వే కూడా చేశారు. 2017 మేలో అప్పటి భారీ నీటిపారుదల శాఖ హరీష్ రావు గారు ప్రాజెక్టును ఆధునీకరణ ప్రారంభించారన్నమాట. కాలక్రమంలో ప్రాజెక్టు అంచనాలు పెరిగి 136 కోట్లు చేరుకున్న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి చేసిందన్నమాట. రోళ్లవాగు ప్రాజెక్టు పరిధిలోని విస్తరణ సమయంలో భూసేకరణ చాలా ప్రాబ్లంగా తయారైందన్నమాట. విస్తరణకు దాదాపు 1000 ఎకరాల భూమిని సేకరించాల్సి వచ్చింది. విస్తరణకి ఇందులో 200 ఎకరాలు పట్టాదారులు కాక మరో 815 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్లో ఉందన్నమాట. అంటే 1000 ఎకరాలు కావాల్సి వస్తే 815 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది, 200 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నారన్నమాట పట్టాదారు భూమిగా. అంత మొత్తంలో మరో 3 చోట్ల భూమిని గుర్తించి రిజర్వ్ ఫారెస్ట్కు అందజేశారు కూడాను. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉన్న DPR సమర్పించి ప్రాజెక్ట్ నిర్మాణం కూడా పూర్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫారెస్ట్ అనుమతులు కూడా మంజూరు కాలేదు. దీంట్లో అంటే అప్పుడు ఫారెస్ట్ అనుమతులు రాలేదని షట్టలు పెట్టలేకపోయారు. ఎన్నిసార్లు కేంద్రంతో విన్నవించినా వాటి నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈ క్రమంలో 2023 డిసెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనమాట. ఇప్పటికే 15 నెలలు అంటే
ఇప్పుడు మే నెల 2015 మే నెలకి 15 నెలల దాకా గడిచిపోయాయి. ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి అనుమతులు సంపాదించి గేట్లు పెడితే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది అన్నమాట. ప్రాజెక్ట్ పరిధిలో దాదాపుగా 18 గ్రామాలకి తాగునీటి సమస్యలు కూడా తగ్గించవచ్చు. అక్కడ ఉన్న రైతులు కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ధర్మపూర్లోని దొంతాపూరు, తీగల నియోజకవర్గం, దమ్మన్నపేట, రాజారము, జైన, నక్కలపేట, తుమ్మినాల, మగ్గిడి గ్రామాల పరిధిలో సుమారు 12,000 ఎకరాలకు సాగునీరు ఏర్పడుతుంది అన్నమాట. అలాగే 50,000 ఎకరాలకు మొత్తంగా. అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవట్లేదు. ఒక టీఎంసీ నిల్వ సామర్థ్యంతో జగిత్యాల జిల్లాలోని సారంగపూర్, బీర్పూర్, ధర్మపురం మండలాల పరిధిలో 50,000 ఎకరాలకు కూడా మనం నీరు అందించవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల 90% పూర్తి చేశారనుకో, బీర్పూర్ మండలంలోని 6 నుంచి 8,000 ఎకరాలకు, బీర్పూర్ మండలంలోని బీర్పూరు, నర్సింగ్పల్లి, తంగులూరు, కొల్వాయి, చర్లపల్లి, కనలపల్లి, రంగసాగరు, మంగెళ్ళ, తాళ్ళధర్మవరం, కమ్మనూరు గ్రామాలకు కూడా సాగునీరు అందుతుంది. అలాగే ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపూర్లోని దొంతాపూరు, తీగల ధర్మారము, దమ్మన్నపేట, రాజారము, జైన, నక్కలపేట, తుమ్మినాల, మగ్గిడి గ్రామాల పరిధిలో 12,000 ఎకరాలు సాగునీరు ఉంది. అందుకని రోళ్లవాగు గురించి మనం ఎంతో కృషి చేసి దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయొచ్చు అనమాట. ఈ రోళ్లవాగు పరిధిలోనే దాదాపుగా ఒక 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ చూపించవచ్చు. అందుకని రోళ్లవాగు రైతులకి ఉపయోగం అనమాట. రోళ్లవాగు దాదాపుగా ఇక్కడ చుట్టూ 5,000 మందిని ఐడిఎఫ్ని ఏర్పాటు చేసి పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయొచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.